ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఇక ఆదిలాబాద్ జిల్లా వార్తలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని చెప్పి ఇక జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం తానూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పలు విభాగాలను తనిఖీ చేశారట. ఇక మరి గురువారం రోజు అయితే తానూరులోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలను అయితే ఇక తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు. మరి వైద్య సేవలు వైద్య సేవలు అయితే మరి ప్రజలకు అందించాలి, మెరుగైనటువంటి వైద్య సేవలు అందించి మరి ప్రజలకు సహాయపడాలని చెప్పేసి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. మహిళల ఆర్థికాభివృద్ధి పెద్దపీట మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కలెక్టరేట్లో రోడ్డు భద్రతపై సమీక్ష సమావేశం, పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు తనిఖీ. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం ఆర్థిక అభివృద్ధి పెద్దపీట వేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సంబంధిత శాఖల అధికారులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదర్శ పాఠశాల కమిటీలో ఆ పాఠశాలలో చేయవలసిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి మరి వాళ్ళకైతే సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిన వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి గ్రామ సమీపంలో గల పెద్దవాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా పట్టుకొని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఇక ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని అయితే తెలిపిరంట. ఇక పెళ్లి చేసుకుంటానని మోసగించిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్షనట. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు. ఇక వివరాలు వెల్లడించిన ఎస్పీ కాంతిలాల్ పాటిల్. మరి డీటెయిల్స్లో వెళ్ళి చూద్దాం. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో ఈస్గాం మండలానికి చెందిన మోహానంద్ సర్కార్కు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎంపీ రమేష్ 10 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు 25,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జిల్లా ఎస్పీ కాంతి పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం మోహానంద్ సర్కార్ తనకు పరిచయమైన 23 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శారీరకంగా వాడుకున్నాడు. ఘటనపై 2019 జూలై 30న బాధిత యువతి ఈస్గాం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసులో 5 విచారణ అధికారులు దర్యాప్తు నిర్వహించగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో పలు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువై న్యాయమూర్తి మోహనంద్కు శిక్ష విధించాలని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజనం, సిఐ కుమారస్వామి, ఈస్గాం ఎస్ఐ లక్ష్మణ్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మొత్తం మీదనైతే మరి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసినటువంటి యువకునికైతే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, అలాగే 25,000 రూపాయల జరిమానా కూడా విధించారు. మరి హ్యాపీగా మరి వాడుకొని ఇప్పుడు జీవితం ఖరాబ్ చేసుకోవడం కదా తప్పితే ఏముంది. ఇప్పుడు మరి అమ్మాయి మోసపోయినట్టే కదా. అమ్మాయిని హ్యాపీగా మరి ప్రేమించిన అమ్మాయిని మోసం చేయకుండా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు అతని జీవితం ఎంత బాగుంటుండే. ఇప్పుడు కటకట లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఎవరైతే ఆలోచన వచ్చినా కానీ ఇదైతే చూడొచ్చు ఒకసారి. సో ఏ విధంగా శిక్షలు అయితే అమలవుతున్నాయో చూడొచ్చు. ఇప్పుడు అమ్మాయిని మోసం చేసిండు, ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా అమ్మాయి ఒప్పుకోదు. ఇప్పుడు బయట అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా ఇప్పుడు ఆడిని చీకొట్టేసి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఇక వేరే వాళ్ళు పిల్లలు ఇంకా 10 ఏళ్ళ జైలు శిక్ష, 10 ఏళ్ళు అంటున్నా. 10 ఏళ్ళ తర్వాత ఇంకా 10 ఏళ్ళ తర్వాత ఇక పెళ్లి చేసుకోరు, ఇక మొత్తం మన జీవితం మొత్తం నాశనం అన్నట్టే. కాబట్టి ఎవరైతే మరి నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులకు కూడా ఇది ఒక కఠినమైన గుణపాఠం అని చెప్పుకోవచ్చు. ఇక ముందస్తు టీకాలు జీవాలకు రక్ష, వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్. ఇక తెలంగాణ ప్రభుత్వం పశువుల, మేకల, గొర్రెల సీజన్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలో భాగంగా నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేశారని ఒక మన వార్త చూడొచ్చు. ఇక కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు, బదిలీపై వెళ్లిన తప్పని శిక్ష. ఇక విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అట్టెం అశోక్పై పోలీసులు ఎట్టకేలకు ఫోక్సో కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం అట్టెం అశోక్ తమపై అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని గతంలో విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన జరిపిన విషయం తెలిసిందే. అనంతరం అతన్ని పై అధికారులు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమై సిఐ బన్సీలాల్, ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థుల తరపున జిల్లా బాలికల సంరక్షణాధికారి ఆనంద్, నిందితుడైన ప్రధానోపాధ్యాయుడు అశోక్ విద్యార్థుల పట్ల అసంగా ప్రవర్తిస్తూ వారిపై వేధిస్తున్నాడని మాకు ఫిర్యాదు అందడంతో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. వీడు ఈ టీచరా లేకపోతే ఈడేం దుర్మార్గుడా? మరి విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచరు మరి వీడు ఆ విద్యార్థుల పైన లైంగిక వేధింపులు చేస్తున్నాడు. వీటిపైన ఫోక్సో కేసు పెట్టారు. ఇక మరి అవన్నీ కాపాడదామన్నా మరి వేరే ఉద్దేశంతో మొత్తం మీద ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా వానికి అయితే ఫోక్సో కేసు మారలేదు. ఫోక్సో కేసు అయితే నమోదు కావక తప్పలేదు. చూసిరు కదా, తప్పు చేస్తే ఎక్కడికి తప్పించుకున్నా సరే ఖచ్చితంగా శిక్ష అయితే ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళకి అసలు జాబ్ ఎట్లా ఇస్తారు వాళ్ళకి? ఇట్లాంటి వాళ్ళని చిన్న పిల్లల్ని స్కూల్ పంపించాలంటే ఆడపిల్లల్ని భయపడతా ఉన్నారు తల్లిదండ్రులు. ఇవాళ రేపు అతన్ని డిస్మిస్ చేయాలి. అసలు ఉద్యోగం నుంచి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడని వేరే స్కూల్ కు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ అదే చేస్తారు కదా, మొత్తం తీసి పడేయాలి సొంటలని.
రైట్, ఇంకా ఆర్ఏ కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా తెలంగాణలో ఆర్ఏ కులస్తులను కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కేంద్ర మంత్రిని కిషన్ రెడ్డిని అయితే కోరిరంట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.